హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్. టుడేస్ రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ బెల్లంతో చేసిన పచ్చి కొబ్బరి లడ్డు. ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. శ్రావణ మాసం కాబట్టి ఇంట్లో పూజలు వ్రతాలు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలను కొడుతూ ఉంటాం. ఇలా కొబ్బరికాయలు కొట్టినప్పుడు వాటిని ఫ్రిడ్జ్లో ఒకరోజు స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ చాక్తో కానీ స్పూన్తో తీసుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా వస్తాయి కొబ్బరి అనేది. ఇలా వచ్చిన కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనము మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. అలా పట్టుకోవడం వల్ల కొబ్బరి అనేది పొడిపొడిలాగా వస్తుంది, ముద్దలాగా కాకుండా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా పొడి వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన దాన్ని మనము ఒక బౌల్లోకి వేసుకోవాలి మెజర్మెంట్ కోసం. ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా, ఇది ఒక బౌల్ నిండింది. ఇందులోకి మనము హాఫ్ వరకు షుగర్ని కానీ బెల్లాన్ని కానీ లేదా బెల్లం పొడిని కానీ తీసుకోవాలి. ఏ కప్పుతో తీసుకుంటే అందులో హాఫ్ కప్పు వరకు మనం తీసుకోవాలి. నేను బెల్లం పొడిని తీసుకుంటున్నాను. మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లాన్ని కానీ షుగర్ని కానీ ఏదైనా తీసుకొని చేసుకోవచ్చు. తర్వాత దీన్ని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులోకి 3 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని అంతా కరిగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి తురుమును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా మిక్సీ పట్టుకోవడం నచ్చకపోతే పైన ఉన్న లేయర్ బ్లాక్ పార్ట్ని తీసేసి తురుముకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డూను. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇలా వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మంచిగా కలుపుకుంటూ పొడి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మనం తీసుకున్నటువంటి బెల్లం పొడిని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని 3 నుంచి 4 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది, అలాగే అడగంటకుండా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి మాత్రమే చేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే అడగంటకుండా కూడా ఉంటుంది. ఇలా బెల్లం అంతా కరగాలి. ఇలా కరిగిన తర్వాత పాకమేమి రానవసరం లేదండి. థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బెల్లము మంచిగా దగ్గరికి అయిపోయింది, చిక్కగా కూడా అయిపోయింది కదా. ఇలా అయిన తర్వాత మనం ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న కొబ్బరి పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరితో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకున్న టేస్ట్ అలా అయినా బాగానే ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లము కొబ్బరికి అంతా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కొబ్బరి ఈ బెల్లాన్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది కొంచెం దగ్గరికి కూడా అవుతుంది. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే మరి కాసేపు పెట్టుకుంటే అది గట్టిగా అవుతుంది. ఇలా చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చేసినది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇట్లా లడ్డులాగా ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేదా మీరు ఇలా కూడా సర్వ్ చేసుకొని కూడా తినేసేయచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ వరకు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలంటే పూర్తిగా చల్లారలేదు, కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండల్లా కానీ లేదా పెద్ద లడ్డులాగా కానీ చేసుకోవాలి. మీకు నచ్చినట్టు షేప్లో చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన కొబ్బరిని కూడా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా బెల్లంతో చేసిన పచ్చి కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని హెల్దీగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా రోజు మార్నింగ్ లేదా ఈవినింగ్ లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చి కొబ్బరి లడ్డు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.